పంచభూతాలలో భూమాత శక్తికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. భూమి అంటే సహనానికి సంకేతం, క్షమాగుణానికి సంకేతం. భూమాత మంత్రాన్ని పఠించడం ద్వారా మనలో సహనాన్ని పెంపొందింపజేసుకోవచ్చు, క్షమాగుణాన్ని అలవర్చుకోవచ్చు. భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో ప్రకృతిని దైవంగా భావించి పూజించేటటువంటి సంప్రదాయం ఉంది. ప్రకృతిలో పృథ్వీకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. భూమి అంటే కేవలం మట్టి మాత్రమే కాదు, ప్రజలందరూ ఆరాధించే దైవం. భూమి అంటే సహన శక్తికి సంకేతం, భూమి అంటే క్రమశిక్షణకు సంకేతం. అందుకే క్రమశిక్షణ పెంపొందింపజేసుకోవటానికి, సహనాన్ని అలవర్చుకోవటానికి భూమాతకు సంబంధించిన మంత్రాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జపించుకోవాలి. ఓం పృథివ్యై నమః. ఈ మంత్రం వెనుక అద్భుతమైన పౌరాణిక నేపథ్యం దాగి ఉంది. పురాణాల పరంగా ఒకానొక సమయంలో వేణుడు అనే పేరు కలిగిన మహారాజు ప్రజలందరినీ కూడా తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తూ ఉండేవాడు. ప్రజలలో ధర్మ మార్గాన్ని విడిచిపెట్టేలాగా చేస్తాడు, యజ్ఞయాగాదులు లేకుండా చేస్తాడు, దేవతారాధనలు మొత్తం కూడా పూర్తిగా నిషేధం విధిస్తాడు. దేవతారాధనలు లేకపోవటం వల్ల, యజ్ఞయాగాదులు చేయకపోవటం వల్ల సృష్టిలో అనావృష్టి తాండవిస్తుంది, కరువు కాటకాలు పెరిగిపోతాయి. ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఆకలి బాధతో, అనారోగ్యాలతో సతమతమైపోతారు. అప్పుడు ప్రజలందరూ కలిసి ఆలోచించి ఈ రాజుని పదవీభ్రష్టుణ్ణి చేసి పృథు చక్రవర్తి అనే మహారాజుకి రాజ్యాధికారాన్ని అప్పగిస్తారు. పృథు చక్రవర్తి రాజ్యాధికారాన్ని స్వీకరించగానే ఆయన ధర్మస్వరూపుడు కాబట్టి ఈ కరువు కాటకాలకి, అనారోగ్యాలకి కారణం యజ్ఞయాగాదులు లేకపోవటమేనని గ్రహిస్తాడు. అందువల్ల మళ్ళీ యజ్ఞయాగాదులు రాజ్యంలో అందరూ చేసేలాగా ఏర్పాటు చేస్తాడు. కరువు కాటకాలు తొలగింపజేయటానికి, ప్రకృతిని సస్యశ్యామలం చేయటానికి, ఔషధాలు తిరిగి పునరుద్ధరణ గావించటానికి, మళ్ళీ భూమి మొత్తం సస్యశ్యామలంగా తొలతూగటానికి భూమాతను ప్రార్థించటానికి బయలుదేరతాడు. అయితే అప్పటికే వేణుడు చేసినటువంటి దుష్కృత్యాల వల్ల భూమాత బాధపడి పృథు చక్రవర్తికి దొరకకుండా ఒక గోవు రూపాన్ని ధరించి పారిపోతూ ఉంటుంది. అప్పుడు పృథు చక్రవర్తి గోమాత రూపంలో ఉన్నటువంటి పృథ్వీని వెతుక్కుంటూ వెళ్ళి, అమ్మా, కేవలం ప్రజల కోసం మాత్రమే నేను నిన్ను ప్రార్థిస్తున్నాను, మళ్ళీ ప్రకృతి మొత్తం సస్యశ్యామలమయ్యేలాగా నీ అనుగ్రహాన్ని కలిగింపజేయమని పృథు చక్రవర్తి భూమాతను ప్రార్థిస్తాడు. అప్పుడు భూమాత సహనానికి ప్రతీక కాబట్టి, క్షమాగుణానికి ప్రతీక కాబట్టి వేణుడు చేసిన తప్పులన్నీ క్షమిస్తుంది. గోమాత రూపంలో పృథు చక్రవర్తికి సమీపంగా వచ్చి పృథు చక్రవర్తిని అనుగ్రహిస్తుంది. అప్పుడు పృథు చక్రవర్తి ఋషులందరితో కలిసి గోవు రూపంలో ఉన్న భూమాతకు నమస్కారం చేసి ఆ ఆవు పాలు పితుకుతాడు. ఆ ఆవు పాల నుంచి మళ్ళీ భూమిలో సమస్త ఓషధులు అద్భుతమైన శక్తిని ప్రచోదనమయ్యేలాగా చేస్తాడు. అప్పటి నుంచి మళ్ళీ వర్షాలు కురిసి, పంటలు పండి, ప్రకృతి సస్యశ్యామలమయ్యి భూమాత ఆనందంగా వికసిస్తూ ఉంటుంది. ఆ తర్వాత యజ్ఞయాగాదులు జరిగి రాజ్యంలో ఉన్నటువంటి అనావృష్టి మొత్తం తొలగిపోయిందని పౌరాణిక గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి. ఈ కథలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే భూమాత క్షమాగుణానికి ప్రతీక, సహనానికి ప్రతీక. అందుకే ప్రకృతి సస్యశ్యామలంగా ఉండటంతో పాటుగా మనలో సహనాన్ని పెంపొందింపజేయటానికి, క్షమాగుణాన్ని అలవర్చుకోవటానికి భూమాత మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. అందుకే ఓం పృథివ్యై నమః అనే భూమాత మంత్రాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ జపించుకోవాలి. ఈ మంత్రంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే ముందుగా ఈ భూమాత మంత్రం ఓంకారంతో ప్రారంభమవుతుంది. ఏ మంత్రమైనా ఓంకారంతో ప్రారంభించినట్లయితే ఆ మంత్రం యొక్క ఫలితం సంపూర్ణంగా ఉంటుంది. అకార ఉకార మకార శక్తి సంయోగమైన ఓంకారంతో పృథ్వీ మంత్రాన్ని ప్రారంభిస్తే పృథ్వీ శక్తి మొత్తం కూడా తొందరగా ప్రచోదనం అవుతుంది. పృథివ్యై నమః అన్ని రకాలైన కష్టాలు పోగొట్టి సహనాన్ని అనుగ్రహించే క్షమాగుణానికి కారణమైన భూమాతకు నమస్కారం అనే అర్థంలో పృథివ్యై నమః అంటూ మంత్రాన్ని జపిస్తున్నాం. కాబట్టి ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా ఎవరైనా సరే తప్పులు చేసినప్పుడు ఎదుటి వాళ్ళ తప్పులు క్షమించగలిగేటటువంటి సామర్థ్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు.
జీవితంలో వచ్చే కష్ట నష్టాల నుంచి బయటపడటానికి కూడా ఈ పృథ్వీ మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. ఈ మంత్రంలో అద్భుతమైన ఆధ్యాత్మిక మర్మం దాగి ఉంది. ఆ మర్మం ఏంటంటే, ఎప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా సరే సహనంతో ఆ కష్టాన్ని ఎదుర్కోవాలి, ఓర్పుతో ఉండాలి, ఎదుటి వాళ్ళని క్షమించగలిగే తత్వాన్ని అలవర్చుకోవాలనే ఆధ్యాత్మిక మర్మము ఈ మంత్రం ద్వారా భూమాత మనకు తెలియజేస్తోంది. ఓం పృథివ్యై నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా నిద్ర లేచిన తర్వాత నేల మీద అడుగులు వేసే ముందు జపించుకోవాలి. అయితే కేవలం పృథ్వీ మంత్రాన్ని వ్యవసాయ సంబంధమైన పనులు చేసేటప్పుడు, భూమిని తవ్వేటప్పుడు, గృహ నిర్మాణం చేసేటప్పుడు మాత్రమే జపించుకోవాలనే అపోహ చాలామందిలో ఉంది. అది కేవలం అపోహ మాత్రమే. ప్రతిరోజు నిద్ర లేచిన తర్వాత నేల మీద అడుగులు వేసేటప్పుడు జపించుకోవచ్చు. దీపారాధన చేసినప్పుడు కూడా ఈ భూమాత మంత్రాన్ని జపించుకోవచ్చు. ఓం పృథివ్యై నమః. ఈ మంత్రాన్ని ఆధునిక కాలంలో స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరూ జపించుకోవడం ద్వారా సహనాన్ని పెంపొందింపజేసుకోవచ్చు, ఏకాగ్రతను సిద్ధింపజేసుకోవచ్చు, క్షమా గుణాన్ని అలవర్చుకోవచ్చు. జీవితంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా వాటి నుంచి సులభంగా బయటపడే మనోధైర్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి కూడా ఈ భూమాత మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది.